రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం ఎదుట బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాల మేరకు దివాకర్ రావు ఆధ్వర్యంలో రైతుల పక్షాన ధర్నా చేపట్టి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, రైతులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రైతే రాజుగా పనిచేస్తే రేవంత్ రెడ్డి పాలనలో అన్నం పెట్టే రైతాంగానికి సున్నం పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రభుత్వం మోసం చేస్తోందని, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెడుతూ జైలు పాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకుంటే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి జట్టు మీద కొంగ రేవంత్ రెడ్డి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలంగాణ ఇప్పులేని కాంగ్రెస్ గద్దెట్టుగా మంచాల మున్సిపల్ పరిధిలో కానీ నర్సపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నారు. ఆగస్టు 15లో కూడా 2 లక్షల రుణం మాఫీ దాని తర్వాత 30 కోట్లు అన్నారు. 15 ఆగస్టు నాడు మాట నిలబెట్టుకోవాలి. మీరు మాట నిలబెట్టుకోరు. అబద్ధాల కోరు ఈ ప్రభుత్వం, అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి గారు. మీరు ఎన్ని అబద్ధాలు వస్తే రైతులు ఆ రకంగా మీ మీద ఏ రకం కన్నీర చేస్తున్నారు. ఎప్పుడు మీరు పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయినా అంటున్నారు. కొర్రీలు నేను రైతుల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. కేవలం 7,500 కోట్లు. ఆనాడు 1 లక్ష రుణమాఫీ మేము 37 లక్షల మందికి 17,000 కోట్లు వస్తే ఇలా 2 లక్షల రుణమాఫీ మరి 7,500 కోట్లు ఎలా అవుతాయి? ఒకసారి రైతాంగాన్ని ఆలోచించుకోవాలని మనం చేయడం జరుగుతుంది. ఓట్లు కనుగొనడానికి 4 రకాల అబద్ధాలు ఆడుతున్నారు. ఒక మంత్రి ఏమో 7,500 కోట్లు, ఒక మంత్రి 18,000 కోట్లు డిపాజిట్ అంటారు. ఇంకా మేము పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయాం అంటున్నారు. కొర్రీలు పెట్టి రుణం మాఫీ మినహాయింపు చేయాలని చూస్తున్నారు. తెల్ల కార్డు అంటున్నారు, ఐటీ అంటున్నారు, మరొకటి అంటున్నారు. ఈ అసమర్థ పాలనకి కాదని మనం చేయడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ పాలనలో ఏ రకంగా రుణమాఫీ చేశామో అదే దిశగా రుణమాఫీ చేయాలి. మాట నిలబెట్టుకోవాలి. మీరు మాట నిలబెట్టుకోరు. అబద్ధాల కోరు ఈ ప్రభుత్వం, అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి గారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడితే రైతులు ఆ రకంగా మీ మీద ఏ రకం కన్నీర చేస్తున్నారు. ఎప్పుడు భవిష్యత్తు అవకాశం వస్తుందని చూస్తున్నారు. రైతు ఏపిస్తే రాజ్యం నిలదు. దేశానికి అన్నం పెట్టే రైతు లేని రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఇవాళ నువ్వు జై కిసాన్ ఏం చేస్తున్నావు అని రాష్ట్ర ముఖ్యమంత్రి అడగాల్సిన బాధ్యత ఇలా రైతాంగంపై ఉన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో నేను రైతుల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ అంగబలమో ఇంకో బలంతో ఏదో బలంతో మాకేం లేదు అనుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రజలు అనుకుంటే, రైతాంగం అనుకుంటే రానున్న రోజుల్లో